ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే టీము సర్వే చేసింది. సర్వే చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌ని అక్కడక్కడ సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాయి. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాలేదు. మనకు యొక్క సర్వే టీమ్‌కి సంబంధించిన వాళ్ళు రిపోర్ట్ కాపీ పంపించిర్రు. దాన్ని పంపించిన తర్వాత చూస్తే అసలు వాళ్ళు పంపించిన దాంట్లో 2 డైలాగులు ఉన్నాయి. కేసీఆర్‌కి సంబంధించినటువంటి ఒక పాట ఉంటది. ఆహ్, సారే కావాలంటున్నారు, మళ్ళా కారే రావాలంటున్నారు అని చెప్పేసి. ఆ పాట ఈ సర్వే రిపోర్ట్‌లో యాజ్ ఇట్ ఈజ్ కనబడతా ఉంది. సారే కావాలంటున్నరే, మళ్ళా కారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా. ఇది రిపీట్ అయితా ఉన్నది. ఎందుకు ఏంది అనంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించిన నేపథ్యంలో బీఆర్ఎస్‌కు పెరిగిన గ్రాఫు, కాంగ్రెస్‌కు పడిపోయిన కాంగ్రెస్‌కు కంప్లీట్‌గా కూడా పడిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అనేది కూడా లోతుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు పల్లెలన్నీ కూడా విలవిలలాడిపోతూ ఉన్నాయి. నీరు లేక, యూరియా లేక 10 ఏళ్లలో కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారంట ప్రజలు. అది సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మార్పు మార్పు అంటూ కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో కాంగ్రెస్ జనాల్లోకి వెళ్తే నిజంగానే కాంగ్రెస్ వస్తే ఏదో చేస్తుంది అన్నటువంటి నేపథ్యంలో ఏదో అనుకున్నాము. ఆ అనుకున్న నేపథ్యంలోనే కంప్లీట్గా కూడా విఫలమైనమని చెప్పేసి ప్రజలు చెప్తున్నారట. దాంతోపాటు ఇదే సర్వే టీము కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి పోస్టులు పెట్టించిరట. ఏ పాలన అంటే బీఆర్ఎస్ పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన బాగుందా అని అంటే రేవంత్ రెడ్డి పైన బూతుల పురాణాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా టాక్ నడుస్తుందట. ఇంకోటి ఏంటి అని అంటే విషయము, బీఆర్ఎస్ టికెట్ స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ టికెట్ దొరికితే చాలు గెలుపు మాదే అంటూ కూడా అభ్యర్థులు ఆనందాలు వ్యక్తం చేస్తున్నారట. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్, బీజేపీ నుంచి ఈ మధ్యకాలంలో తరచూ కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. అండ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు సర్వే చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా టికెట్ ఎవరికి కేటాయించినా బీఆర్ఎస్దే ఆధిక్యం అని చెప్పేసి సర్వే టీం చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాళ్ళు చేసినటువంటి సర్వేలో మాత్రం ప్రజలు అండ్ అక్కడ రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల నేపథ్యంలో అక్కడికి వెళ్ళినారంట. దాంతోపాటుగా యూత్ను అడిగేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా దాదాపు 1,00,000 పైచిలకు డేటాను వాళ్ళు తీసుకున్న తర్వాత పూర్తి సర్వేని బయటికి పంపించారు. దీంట్లో సారే కావాలి, కారే కావాలి అని చెప్పేసి వాళ్ళు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఆ ట్యాగ్ లైన్ నుంచి మొదలు పెడితే పూర్తిగా వైఫల్యాలు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కేవలం ఇంప్లిమెంటేషన్ వరకే, అంటే అమలు వరకే జరుగుతూ ఉన్నాయి, ఆచరణలో లేదు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. అండ్ దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటి అని అంటే మహిళలకు ఇస్తా అన్నటువంటి 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తా అన్నటువంటి అంశాన్ని కూడా మహిళలు మాట్లాడుతున్నారు. అండ్ దాంతోపాటుగా రైతులకు సంబంధించిన యూరియా షార్టేజ్ అండ్ కొన్ని ప్రాంతాలలో వాటర్కి సంబంధించి సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పెద్ద ఎత్తున లేవనెత్తుతూ ఉంటూ వాటికి సంబంధించిన ఇష్యూస్ కొనసాగుతున్నాయి. అండ్ దాంతోపాటుగా విద్యార్థులకు సంబంధించి ఉద్యోగాలు ఏదైతే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం వైఫల్యం పొందింది అని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఆ సర్వే టీం ఇచ్చింది. అండ్ దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అభ్యర్థులు బీఆర్ఎస్ టికెట్ దొరికితే ఖచ్చితంగా మాదే గెలుపు అన్నటువంటి ఊహల్లో కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. టికెట్ల కోసం కూడా పెద్ద ఎత్తున పోటాపోటీ పడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయని చెప్తా ఉన్నారు. బీజేపీ నుంచి అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కూడా చాలా వరకు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్దే గెలుపు అనేది మాత్రం ఆ సర్వే టీం చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో మరి ఇన్ని కేసెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పైన అటు కాళేశ్వరం ప్రాజెక్టు, అటు ఈ ఫార్ములా కేసు అండ్ దాంతోపాటుగా ఇతరత్ర కేసులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అండ్ కాళేశ్వరం కమిషను అటుపోతే ఏది మన విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, చేపల పంపిణీకి సంబంధించిన స్కామ్ కావచ్చు, లేదంటే గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కామ్ కావచ్చు, దళిత బంధుకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఇట్లా చాలా వాటిపైన బీఆర్ఎస్ పార్టీ పైన కేసులు, ఇవన్నీ కేసులున్న ప్రజలు ఇంకా బీఆర్ఎస్ని విశ్వసిస్తున్నారా అంటే రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినటువంటి సర్వే టీం మాత్రం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా త్వరలోనే మేము సేకరించినటువంటి వీడియోలను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా టీం చెప్తా ఉంది. చూద్దాం అసలు నిజంగా ప్రజలలో ఏముంది. త్వరలోనే కేఎంఆర్ కూడా ప్రజలకు వెళ్తుంది, కేఎంఆర్ ఛానల్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా ప్రజల్లో
ఈ యొక్క వ్యతిరేకత కొనసాగుతుందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.